హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఒక మంచి వీడియోతో అయితే వచ్చానండి. పిల్లలు ఎంత ఇష్టంగా అయితే తింటారు జల్లీ అని టూటీ ఫ్రూటీ అయితే చేస్తున్నానండి. మనం ఇంట్లోనే ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. దీన్ని పెద్ద ఖర్చు ఉండదు, అలాగే పెద్ద శ్రమ కూడా ఉండదండి. చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు మనము. ముందుగా అయితే నేను బొబ్బాస్కాయ అయితే తీసుకున్నానండి. బొబ్బాస్కాయ అయితే చేస్తున్నాను. ఒక్కొక్కరైతే పుచ్చకాయతో కూడా చేస్తున్నారు. పుచ్చకాయ తొక్క అయితే ఉంటుంది కదా, దాంతో నేనైతే బొబ్బాస్కాయ అయితే తీసుకున్నానండి. మా చెట్టు అయితే ఉన్నది. చెట్టుకాయ అయితే తీసుకొని చేస్తున్నాను. నాకు చిన్నప్పటి నుంచి కూడా ఈ టూటీ ఫ్రూటీ అంటే చాలా ఇష్టం అండి. ఎక్కువ బ్రెడ్ మీద అవి వచ్చేవి అప్పట్లో అయితే, బన్స్ మీద చిన్న చిన్న బన్స్ అయితే వచ్చేవి ట్రయాంగిల్ షేప్లో, వాటిలో అయితే వచ్చేవండి. చిన్నపిల్లలప్పుడు అవి తీసుకుని అయితే ఇష్టంగా అయితే తినేవాళ్ళము. అలాగే కేక్స్ మీద అయితే వస్తుంటాయి కదా, దీన్ని అయితే స్వీట్స్లో చేసుకున్నప్పుడు కానీ, ఇంట్లో కేక్ చేసినప్పుడు కానీ, లేదా పిల్లలు ఎప్పుడైనా పెరుగన్నం వద్దంటే కనుక వాళ్ళకి పెరుగన్నంలోనే జల్లి పెడితే కనుక కలర్ఫుల్గా ఉండైతే తింటారండి. మన ఇంట్లో ఏ కలర్స్ ఉంటే ఆ కలర్స్తో అయితే చేసుకోవచ్చు. దీన్ని అయితే చాలా ఈజీగా అయితేని ఇదైతే నీట్గా తొక్క అంతా తీసేసిన తర్వాత లోపల ఉన్న వేస్ట్ని అయితే తీసేయాలండి. ఈ విధంగానే లోపల తెల్ల పొర అయితే ఉంది కదా, ఆ పొర అయితే తీసేయాలి. లేతకాయ కాబట్టి పిక్క అయితే ఉండదు పెద్దగా అయితేనే. పిక్కలు ఏమీ లేవండి. ఇదంతా తీసిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. మీ దగ్గర మిషన్ ఉంటే కనుక అందులో కూడా వేసుకోవచ్చు. మిషన్లో వేయడం వల్ల ఏమవుతుందంటే బాగా చిన్ని అయితే వచ్చేస్తాయండి. అన్నీ ఒక సైజులో కూడా రావు, బాగా చిన్నగా వస్తాయి. అందుకని నేనైతే చేత్తోనే కట్ చేశాను ముక్కలన్నీ కూడా. ముక్కలు కట్ చేయడానికే మనకి టైం అయితే పడుతుందండి. ఉన్నదంతా చాలా ఈజీ ప్రాసెస్ అయితేని. ఈ ఒక ముక్కని 2 పీసులుగా అయితే చేయాలండి. ఫస్ట్ పలుచగా అయితేని, 2గా చేసుకున్నప్పుడు చిన్న చిన్న ముక్కలుగా అయితే చేసుకోవాలి. అప్పుడే మనకి బయట కొన్నట్టే ఉంటాయండి టూటీ ఫ్రూటీ. సేమ్ సైజులో అయితే కట్ చేసుకోవాలి. పచ్చికాయ తీసుకోండి, ముగ్గునికాయ అయితే బాగోదు. అలాగే ఇవి అయితే ఎన్ని రోజులైనా సరే నిల్వ అయితే అలా ఉంటాయండి. మనం స్టోర్ చేసుకోవచ్చు. డబ్బాలో వేసుకుని అయితే పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. జల్లీ అని చెప్పి అయితే పెట్టండి. జల్లీస్ లాగే ఉన్నాయి, టేస్ట్ కూడా అంత బాగుందండి. చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఎప్పుడైనా మనకు టైంపాస్ అవనప్పుడు కానీ అలాంటప్పుడు కూడా తినొచ్చు. లేదా మనం స్వీట్స్ కానీ, అలాగే పరమాన్నం కానీ, సేమియా కానీ చేసుకున్నప్పుడు పైన అయితే వేసుకుంటే కొంచెం కలర్ఫుల్గా అయితే ఉంటుంది. ఇవైతే అన్నీ కట్ చేస్తానండి నేను చిన్న చిన్న ముక్కలుగా అయితేనే. చాలా ఈజీ అండి ప్రాసెస్ అయితేనే. మనకు కట్ చేయడానికి టైం పడుతుంది తప్ప వేరే దేనికి టైం అయితే పట్టదు. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని నీళ్ళు అయితే పెట్టుకోవాలండి. గిన్నెతో నీళ్ళు పెట్టుకుని మనం ముందుగా కట్ చేసుకున్న ముక్కలను అయితే అందులో వేసుకోవాలి. అయితే ఒక 10 to 15 minutes ఉడికించుకోవాలండి. సిమ్లో పెట్టుకుని ఒక ఉడుకు పట్టిన తర్వాత సిమ్లో పెట్టుకోండి. బాగా మెత్తగా అయిపోనివ్వకూడదండి ఎప్పుడు దీన్ని. కొంచెం మెత్తగా అయ్యేటట్టు లైట్గా, కొంచెం గట్టిగానే ఉండాలి. అలాగని బాగా గట్టిగానే కాదు, మెత్తగానే కాకుండా చూడండి, వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ విధంగా ఉంటే కనుక దింపేసుకోవచ్చు. దింపేసుకుని అయితే వాటర్ అంతా వంపేయాలండి. మనం వాటర్ వంపేసి పక్కనైతే పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీనికైతే పాకం అయితే పట్టుకోవాలండి. పాకానికైతే నేను 1 కప్పు షుగర్ అయితే వేసాను. ఒక కాయ అయితే తీసుకున్నాను కదా, 1 కప్పు షుగర్ వేసాను. ఆ కప్పు షుగర్కి కొంచెం వాటర్ అయితే వేసుకోవాలండి. మనం 1/2 కప్పు వాటర్ వేస్తే చాలు, ఫుల్ కప్ అయితే వాటర్ వేయకండి. ఎక్కువ పాకం అయితే ఉండిపోతుంది మళ్ళీని. అందుకని కొంచెం వాటర్ అయితే వేయండి, ఎక్కువ వద్దు వాటర్ అయితేనే. ఇది పట్టు ఏమీ రానవసరం లేదండి, జస్ట్ పంచదార కరిగితే చాలు. చూడండి, పంచదార అయితే కరిగిపోయింది. ఇప్పుడైతే కలర్స్ అయితే తీసుకోవాలండి. మన దగ్గర ఏ కలర్ ఉంటే కలర్ అయితే తీసుకోండి. నా దగ్గర అయితే రెడ్, ఆరెంజ్, గ్రీన్ ఉన్నది. ఆ కలర్స్తో అయితే చేస్తున్నాను. మనం వాటర్ వేసే కంటే కలర్స్ కలుపుకోవడానికి ఇలా పాకం అయితే ఉంటుంది కదా, పాకంలో కలుపుకోవచ్చండి. వాటర్లో కలిపితే ఏమవుతుందంటే టూటీ ఫ్రూటీ పాడవుతాయండి, ఎక్కువ రోజులు నిల్వ అయితే ఉండవు. అందుకని పాకం వేసుకుని అయితే కలుపుకోవాలి కలర్ అయితేనే. చూడండి, ఇవైతే పాకం, బెల్లం అయితే, పంచదార అయితే కరిగిపోయింది కదా. పంచదార కరిగిన తర్వాత దీన్ని అయితే ఉడికించుకోవాలి. అందుకే ముందుగానే చెప్పాను కదా, బాగా ఎక్కువైతే ఉడకనివ్వకండి. ఇప్పుడు మళ్ళీ ఉడకాలి కాబట్టి మళ్ళీ ఎక్కువ బాగా పేస్ట్ అయితే అయిపోతుంటాయి. చూడండి, పాకం అయితే దగ్గరికి అయితే అయిపోయిందండి. దగ్గరికి అయ్యే వరకు అయితే నేను ఉడికించేసాను ఈ విధంగానే. ఇంకా కొంచెం అయితే ఉంటుంది లైట్గా పాకం అయితేనే. మరీ దగ్గరికి చేసేస్తే అడుగు పెట్టేస్తుందండి. అందుకని కొంచెం వదిలేసుకొని ఇలాగే చేసుకోవాలి. ఇప్పుడైతే మనం ముందే ఫుడ్ కలర్స్ అయితే కలుపుకున్నాం కదా, ఆ కలర్స్లో అయితే 3 కప్పుల్లోని కొంచెం కొంచెం అయితే వేసానండి నేను. చూడటానికి అయితే చాలా బాగున్నాయి కలర్ఫుల్గా, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుందండి. నేనైతే అటు ఇటు తిరుగుతూ ఒకటైతే నోట్లో వేసుకుంటున్నాను. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తిన్నారు వీటిని. మళ్ళీ ఇంకోసారి అయితే చేద్దామని అయితే అనుకుంటున్నానండి. మన దగ్గర బొబ్బాస్కాయ అయితే ఉంటుంది, లేదా ఎప్పుడైనా పుచ్చకాయ తెచ్చుకున్నప్పుడు కూడా మనం అయితే చేసుకోవచ్చు. పుచ్చకాయ తినేసిన తర్వాత తొక్కనైతే పడేయకుండా ఈ విధంగా కూడా చేసుకోవచ్చండి.
మొత్తం అన్ని కలర్స్ కూడా అండి మనం చీకి బట్టి కలుపుకోకుండా స్పూన్ వేసుకోండి, ఏ కలర్కి ఆ కలర్ అయితేనే. చూడటానికైతే కలర్స్ అయితే చాలా కలర్ఫుల్గా ఉన్నాయండి. వీటిని అయితే ఇలాగే ఉంచేయకూడదు. ఇవి బాగా కలుపుకున్న తర్వాత వీటిని ఒక న్యూస్ పేపర్ మీద అయితే ఆరవేసి పెట్టుకోవాలండి. ఇదైతే ఒక నైట్ కానీ మనం ఈ మార్నింగ్ చేసుకుంటే ఈవినింగ్ వరకు ఆరపెట్టాలి, లేదా ఈవినింగ్ చేసుకుంటే మార్నింగ్ వరకు ఆరపెట్టుకోవాలండి. పొడి పొడిలు ఆడుతూ ఉంటాయి, లేదా ముద్దలా ఈ విధంగా అయితే మీకు ముద్దలా కనిపిస్తుంది. అందుకని ముందుగా చెప్తున్నాను. ఇవి బాగా చూడండి, రెడ్ అయితే మంచి కలర్ఫుల్ ఉంది, గ్రీన్ కూడా బాగుంది, ఎల్లోని ఇన్నింటి మీద రెడ్ అయితే బాగా కనిపిస్తుంది మనకి. కలర్స్ అయితే రెడీ అయిపోయి చూడండి, ఒక్కొక్క కలర్ చూడటానికి కూడా చాలా బాగున్నాయి, అంతే టేస్టీగా ఉన్నాయండి. మనం ఎప్పుడైనా స్వీట్స్ కానీ ఏమైనా చేసుకున్నప్పుడు అయితే వేసుకుంటే బాగుంటుందండి. ఆరిపోతే కలర్స్ అయితే అంటుకోవు మనకి. చూడండి, న్యూస్ పేపర్ మీద అయితే వేస్తాను నేను నైటే, బాగా ఆరిపోయండి అన్ని కలర్స్ కూడాని. పాకం అంతా చూడండి పేపర్కి అయితే పట్టేసిన తడి అంతానే, తడి లేకుండా ఇవైతే శుభ్రం ఆరిపోయినాయి. అప్పటికే శుభ్రం అయితే అటు ఇటు తిరుగుతా పిల్లలు మేము తినేసామండి. అవి కొన్ని ఉన్నాయి ఇంకా ఆరిపోయినాయి అయితేని. వీటిని అయితే అన్నింటినీ కూడా నేను మిక్స్ చేస్తానండి. అంతే, టూటీ ఫ్రూటీ అయితే రెడీ అండి. ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా అయితే చేసుకోవచ్చు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అండి. మరొక కొత్త వీడియోతో మరొక కొత్త రెసిపీతో అయితే మేము ముందుకైతే వస్తుంటాను. ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి అందరూ. బాయ్ అండి అందరికీ.